అందరికి శనార్థి మీ నర్సన రానే వచ్చుడు మరి ఇలా ఏదైనా ఏవైనా బరాబర్ చెప్పుకుందాం. ఇక పోదాం పని వార్తలకు. మేము భారతదేశాన్ని తీర్చిదిద్దినాం, మా సొక్కంగా చేసినాము, మా అచ్చంగా చేసినాం అని చెప్పుకొస్తుండు కిషన్ రెడ్డి. ఇక మరి ఈయన చిలక పలుకులు ఏందో ఏం కదా ఇందాం పని. ఆచారం ఆచారం అన్నం బొట్టు అంటే పెద్ద చెరువు కుక్క ముట్టుకున్నది అన్నట్టు దేశాన్ని మొత్తం అప్పుల కుప్పలో ముంచెత్తి నిట్ట నిలువున భరతమాత నెత్తి మీద దరిద్రాన్ని కూర్చోబెట్టిరు బీజేపీ వాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళు ఖండన చేస్తుంటే ఇక పార్లమెంటు ఎలక్షన్ల కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నాము, జనాలు మా బీజేపీని ఆదరించాలి అని అనుకొస్తుండ్రులా కిషన్ రెడ్డి సారు. ఏందో ఇందాం పారి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తెలంగాణ వ్యాప్తంగా మరి కార్యకర్తలతో ఒక సంకల్పం చేయించేటువంటి పని, వచ్చేటువంటి ఎన్నికల్లో పార్టీని విజయపథం నడిపించడం కోసం విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని అసెంబ్లీలు తిరుగుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులోని మరి ఈ యొక్క చెన్నూరు, అదేవిధంగా బెల్లంపల్లి, మంచిర్యాల ఈ 3 అసెంబ్లీలు ఈరోజు పర్యటిస్తూ ఉన్నాం. ఈ రకంగా అన్ని 7 అసెంబ్లీలు కూడా మా పార్టీ యాత్ర మరి మా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు కలిసి తిరుగుతారు. ఈ యొక్క యాత్రలో భారతీయ జనతా పార్టీ గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధించిన విజయాలు ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి వాతావరణం ఉంది, నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. నా కిషన్ అన్న ఆచార్యం తలిసి నిప్పులో చేయి పెట్టినట్టు దేశ ప్రజలకు జన్ధన్ ఖాతాల్లో కర్రె పైసలు చేస్తానని ఇంతవరకు వేయలేదటగానే నీ అన్యారం పాడువాడా. ఇక దేశానికి 155 లక్షల కోట్ల అప్పు చేసి ఆగం అంగడంగడు చేసిరటగానే ఒకటే గుసగుస పెట్టుకుంటారు జనాలు. ఇక మరి గిసపెట్టి కథ చేస్తే మరి జనాలు మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తారు, ఏంది ఏం కథ అనుకుంటుంటే మేధావులు. ఇక ఈ ఎమ్మెల్యే మరి ఈ ఊరోళ్ళకు మరి ఏం మంత్రం వేసి మలుపుకుంటో కానీ వామ్ము వాళ్ళ ఆటలు కాదు, వాళ్ళ పాటలు కాదు. ఎమ్మెల్యే వెనకంగా వీళ్ళు ముంగడ శంగడం బెంగడం ఎగురుడు మామూలుగా లేదు కథ వీళ్ళదే. చూద్దాం పరి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పేరు మోతమోగుతుందిగా, జగం శిగమవుతుంది అనుకో రాదురి. ఈయన పేరు చెప్తుంటే ఇక ఆడక్కలకు మరి ఏం మంత్రం వేసి మలుపుకుంటో కానీ నీ దండం పెట్టి రోడ్ల మీద వాళ్ళ ఎదురుడు కాదు, వాళ్ళ ఆటలు కాదు, వాళ్ళ పాటలు కాదు. ఇక చూస్తుర్రా శంగడం బింగడం ఎట్లా ఎదుర్కొంటూ పోతుర్రో. ఇక దీన్ని బట్టి మరి కథ ఏమర్థమవుతుందా అంటే జగనయ్య పరిపాలన రామ సక్కదనంగా ముందుకు పోతున్నది, సంక్షేమ పథకాలు మేము మా బాగా అందిస్తున్నాం అనేది గా రకంగా ఊరూరు తిరిగి సందడి చేస్తుంటే ఎమ్మెల్యే ఇక జనాలు ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు చేస్తున్నాడు. నువ్వులా చూస్తురా ఎంత ముద్దుగుందో కథ. ఆడోళ్ళు చల్లకుండా ఆడోళ్ళు రాను రాను ఏడు దిగబడ్డరు. అమ్మో ఇంకా రేపు ఇంకేం చేస్తారో ఈ ఆడోళ్ళు చల్లకుండా. ఇప్పటికే మొగోళ్ళ కంటే ముందు వరుసలో ఆడోళ్ళే ఉన్నారు పా. ఉన్నారులా ఓ జనాలు మరి మెడికల్ షాపులలో నాట డేట్ తీపిన మందులు ఇస్తున్నారట. మన కొంపలు కొల్లేరైతున్నాయట. మరి జర తస్మా జాగ్రత్త పైల ఊళ్ళో ఈ కథ చూడు ఏమైందో. అయ్యిందిరా పెండి అంటే అణిగిందిరా రంది అన్నట్టు కాలు నొప్పి అని, ఒంటి నొప్పి అని, పంటి నొప్పి అని పుసుక్కున షాపులకు పోతే ఇక ఇచ్చే మందులు మరి తాళ జబ్బ డేట్ ఉన్నదా లేదా ఈ రకంగా చూసుకోవాలన్నట. నువ్వు ఇగో నాగర్ కర్నూలులో ఓ మనిషికి డేటు దిగిపోయిన మందులు ఇస్తే కక్కుడు ఎరుగుడు పెట్టి మొత్తం బేవస్ అయిన మనిషి పాడుపడగారా ఉత్త పుణ్యానికి పారం పోతుండే. ఇగో ఈసారి ఏమో అనుకొస్తుండే ఓసారి ఇనూరి వాళ్ళు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా బిల్లు అడగడం ఖచ్చితంగా జరగాలి. బిల్లు లేనిదే తీసుకోకండి. ఆ తీసుకున్నప్పుడు ఈ మెడిసిన్ కరెక్ట్గా ఉన్నాయా లేదా,
దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉన్నదా లేదా చెక్ చేసుకొని వాడుకోండి. ఇన్నారులా సారు ఏం చెప్పిండో జర ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మెడికల్ షాప్లకు పోయే ఓ జనాలు మరి ఆ ఇచ్చే మందు మీద మీ డేటు ఉందా లేదా జర మంచిగా కళ్ళ పరిచి చూసుకొని, లేకపోతే మీ పానాలకే గండమవుతున్నాయట ఈ మందులు. పైలం తస్మాత్ జాగ్రత్త. మరి చంద్రం చల్లకుండా జేబులలో పెట్టుకునే వాషింగ్ మిషన్లు, బట్టలు ఉతికే మిషన్లు తయారైన ఎడనులు అమ్మ ఎక్కడి చంద్రం ఎక్కడి కదా చూద్దాం పారి బాగోతాం. బరకొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుని ఊరు యువకుడు అద్భుతమే సృష్టించుండుల్లా. అమెరికా జపాన్ వాళ్ళకంటే తెలివైన పిల్లగాడే ఉన్నట్టుండుల్లో. జేబులో పెట్టుకునే వాషింగ్ మిషన్నే తయారు చేసిండంటే మరి చిన్న సన్న ఉపాయంగాల్లోడు ఆనులా ఈ ఇగమతులోడు. ఇక చూడు ఏం ఉద్దారకం చేసిండో. పాలిటెక్నిక్ పూర్తి చేసిన ఈ పిల్లగాడు 37 మిల్లీమీటర్ల పొడవు, 41 మిల్లీమీటర్ల వెడల్పుతోటి, 43 మిల్లీమీటర్ల ఎత్తుతోటి, 33 గ్రాముల బరువు ఉన్న అతి చిన్న షిట్టి వాషింగ్ మిషన్ను తయారు చేసిండుల్లా. మొత్తం మీద జేబులో పెట్టుకుపోవచ్చు ఈ వాషింగ్ మిషన్ని. అమ్మ చూసిర్రా, పట్టుదల ఉంటే కానిది లేదు అనే మాట గిసోంటి వాళ్ళని చూసే పుట్టినట్టుంది దశ. ఇక మన ఇంటి పక్కలలో, ఇంటి ముంగటోళ్ళు, బాయికాడోళ్ళు, వాళ్ళు వీళ్ళు చుట్టాలు పక్కలో పెళ్లి చేస్తే ఏం చేస్తారు, లగవైనాక పిల్ల మీద పుస్తపడినాక ఇక మరి షెడ్డో పడో ఇస్తారంటేసి బువ్వ పెడతారు. కానీ ఈ మధ్యప్రదేశ్లో వాంబో బువ్వ ఎండ పెట్టిందంటే చిత్రం చల్లకుండా చూద్దాం పారి. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి కాలము మారిందయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యా, నాటి నేటికి కాలము మారిందయ్యా. ఎనుకటి జనులంతా ఎండి సిప్పల్లోన బువ్వ పెట్టుకొని తినేదయ్యా. ఇప్పటి జనులంతా స్టీలు గిన్నెల్లో బువ్వ పెట్టుకొని తింటుండ్రయ్యా. నిజమా కాదా? ఇక మళ్ళా వెనకటి రోజులే దాపరమైన వీళ్ళు. ఇక మరి మనం ఎక్కడైనా పెళ్ళికి పోతే నీ దండం పెట్టి ఇక చెటపడ పుస్తకట్టి కళ్యాణం అయిపోయి లగ్గం అయిపోగానే ఇక ఇక్కడ బువ్వ తిని పోదామని తయారుగా ఉంటాం. కానీ ఇస్తారంట్ల బువ్వ తిని తిని మరి బోరు కొట్టింది అనుకుర్రో ఇట సంగతో. కానీ ఇక గీళ్ళు ఎంత చక్కని ఉపాయం చేసేదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెండి గిన్నెలల్లో బంగారు పల్లెవుల బువ్వ తింటుర్రులా పెండికాడ అబ్బరకొండ. ఇక చూసే జనాలంతా ఈ వీడియోని చూసుకుంటా ఒకటి మురుచుకుంటా అరే ఎక్కడి పైసా ఈడికి పైసా ఈడికెళ్ళి వచ్చే ఎట్ట సంపాదించే బంగారు పల్లెవుల వెండి పల్లెవుల బువ్వ తినడేందని ముక్కున ఏలేసుకుంటున్నాడనోళ్ళ యావత్ భారతదేశ జనాలు. ఈ రకంగా పోతుంది కథ. ఇంకా రేపు ఈ పెళ్ళిళ్ళల్లో ఎన్ని ఇచ్చంతాలు పుడతాయో ఏం కథ పో. ఇక నేను పట్టుకొచ్చిన వార్త ఇలా ఎట్టున్నాయి ముద్దుగురయ్యా. ఇక రేపు కూడా గిదే వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా మనిషి నాన్న.